గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ గా ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహరచన చేస్తుంది. రాష్ట్ర రాజధాని శివారున ఉన్న కార్పొరేషన్లు మున్సిపాలిటీలను ఒకే వ్యవస్థగా విలీనం చేసేందుకు అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హెచ్ఎండిఏ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. హెచ్ఎండిఏ పరిధిలోని ప్రాంతాలన్నీ కలిపి ఒకే కార్పొరేషన్ లేదా 4 దిక్కుల 4 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు మరో 7 మున్సిపల్ కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీలు ఉండగా వీటన్నిటినీ కలిపి హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ గా ఏర్పాటు చేయడమా లేదంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ పేరుతో 4 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమా అనే దానిపై ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది. దీనిపై అధ్యయనం చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ శాఖ అధికారులకు ఇటీవల ఆదేశాలు అందినట్టు తెలిసింది. కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లను జనాభా ప్రతిపాదికన ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. ప్రజావాణిలో కావాల్సిన మౌలిక సౌకర్యాలు దూర ప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులకు ఇబ్బంది లేకుండా చేపట్టాల్సిన చర్యలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు శాశ్వత పద్ధతిన కొనుగోలు చేయాల్సిన వస్తు సామాగ్రిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని ఫిర్యాదుదారులకు ఇబ్బందులు లేకుండా చేస్తున్న ఏర్పాట్లు తదితర వివరాలను డిప్యూటీ సీఎంకు ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ వివరించారు. ప్రధాని మోదీ అభివృద్ధి పనులను ప్రజలోకి తీసుకెళ్లేందుకు బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగానే హిమాయత్ నగర్ టీటీడీ ఆలయం నుంచి విజయ సంకల్ప యాత్ర రోడ్ షోలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. యాత్ర కంటే ముందు టీటీడీలో ఆలయ కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 సీట్లను బీజేపీ సాధిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా హిమాయత్ నగర్ టీటీడీ ఆలయం నుంచి రోడ్ షోలో కిషన్ రెడ్డి చేపట్టారు. బీఆర్ఎస్ కు నమ్మి మళ్లీ ఓటు వేస్తే మునిగిపోయినట్లేనని విమర్శించారు. దేశంలో ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ సందర్శన అంటూ 2 పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన విజయ సంకల్ప యాత్ర ఉత్సాహంగా సాగుతుంది. విజయ సంకల్ప యాత్రలో భాగంగా జమ్మికుంట రూరల్ మండలం నగరం విలేజ్ లో ఉన్న రామాలయం టెంపుల్ నుండి బండి సంజయ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాగారం గ్రామం నుంచి యాత్రను బండి సంజయ్ ప్రారంభించారు. పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ పార్టీ నేతలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నారు. యాత్రలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 10 ఏళ్లలో ప్రధాని మోదీ విజయాలను ప్రస్తావిస్తూ మరోవైపు హస్తం పార్టీ హామీల అమలు లేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా వదిలేది లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం పేరుతో దోచుకున్న కేసీఆర్ ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ 2 నెలల్లోనే 10,000 కోట్లు అప్పు చేసి భవిష్యత్ తరాలపైన భారం మోపుతుందన్నారు. 6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ పెట్టిన గడువు మరో 20 రోజులే ఉందని, త్వరలోని ఎన్నికల కోడ్ వస్తున్న నేపథ్యంలో 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మేము 6 గ్యారెంటీలను చూసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని చూసి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం. 100 రోజుల పాట 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది మేనిఫెస్టోలో. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది బీఆర్ఎస్ పాలనలో. ఈ అప్పులతో సంబంధం లేకుండా 100 రోజుల పాట 6 గ్యారెంటీ అమలు చేస్తామన్నారు. 2,500 రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్స్ ఇస్తున్నారు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. 15,000 రూపాయలు రైతు బంధు పేరు మీద ఇస్తానని చెప్పన్నారు. దాంతోపాటు ఇల్లు జాగా లేనటువంటి పేదలందరికీ 5 లక్షల రూపాయలు సాయం చేస్తున్నారు. ఇట్లా ఈ 6 గ్యారెంటీలను కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి వాటిని 100 రోజుల లోపల అమలు చేసిన బాధ్యత ఆ పార్టీ మీద ఉంది. మేడిగడ్డలోని కొన్ని పిల్లర్లు మాత్రమే కుంగిపోతే ప్రాజెక్టు మొత్తం పోయినట్లుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ లో కొన్ని పిల్లర్లు మాత్రమే డ్యామేజ్ అయ్యాయని తెలిపారు. ఇక్కడకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం గతంలో వచ్చి ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తుందని ధ్వజమెత్తారు. తాము మేడిగడ్డ పర్యటనకు వస్తే దాని నుంచి మళ్లించేందుకు కాంగ్రెస్ వాళ్లు పోటీ పర్యటనలు చేయడం విడ్డూరమన్నారు. ఏ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందో చూస్తున్నాం. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఏంటంటే ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి ఇష్యూస్ను సమాధానం చెప్పాలి, అడ్రస్ చేయాలి. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు కేసీఆర్ గారు ప్రాజెక్టులను
కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పొద్దని నల్లగొండలో సభ పెడితే ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు మేడిగడ్డ పర్యటన పెట్టుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేసింది. ఈరోజు మేము మేడిగడ్డ పర్యటనకు వస్తే అదే తేదీ అదే సమయానికి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దగ్గర ఇంకో యాత్ర పెడతా ఉన్నారు. అంటే ఏంది ఇది? ఒక చిల్లర మల్లర ప్రయత్నం తప్ప ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం వ్యవహరించేటువంటి విధానం కాదు. అంటే ప్రతిపక్షానికి స్పేస్ లేకుండా తాము ఆక్రమించుకోవాలనే ఒక చీప్ టాక్టిక్స్, ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఇందులో ఒక పైశాచిక ఆనందం తప్ప ఒక ప్రభుత్వం యొక్క విధానం కాదు, ఒక ప్రభుత్వం అవలంబించేటువంటి పద్ధతి కానే కాదని కూడా ఈరోజు చెప్పుకోక తప్పదు. మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. కాలేజీ కోసం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండిఏ లేఅవుట్ లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలగించారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండిఏ లేఅవుట్ లో 2500 గజాల భూమిని మల్లారెడ్డి ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేశారు. కాలేజీ కోసం మాజీ మంత్రి రోడ్డును వేసుకున్నారు. అయితే ఈ వ్యవహారంపై గతంలో ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూమి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో హెచ్ఎండిఏ లేఅవుట్ లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలగించారు. ఈరోజు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల కమలానగర్ ఏరియాలోని హెచ్ఎండి లేఅవుట్ ఏదైతే గతంలో మంజూరు చేసిన లేఅవుట్ నెంబర్ 61/H/2004 డేటెడ్ 10/11/2004 ప్రకారంగా ఇది కమలానగర్ ఉన్నటువంటి లేఅవుట్ ఇది పార్క్ కింద అప్లోడ్ కావాల్సిన లేఅవుట్ ద్వారా వచ్చింది. గతంలో దీన్ని ఒక కౌన్సిల్ తీర్మానం ద్వారా ఇది ఈ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్కి తోవా అనుకూలంగా ఉండదని రోడ్డు కింద దీన్ని 10 గుంటలు ఇవ్వడం జరిగింది కౌన్సిల్ ద్వారా. దాన్ని ఇప్పుడు మళ్ళీ మనము 50% వాళ్ళు దానికి మనకు అనుకూలంగా ఒక 1200 గజాలు చేయడం జరిగింది పక్కకు అనుకుని. దాన్ని కాకుండా మనకి హెచ్ఎండి ఏదైతే ఇచ్చిందో దాని మీద యాక్షన్ తీసుకోమని ఇచ్చారు కాబట్టి మా పర్కు మేము తీసుకోవడానికి ఇది ఈరోజు డిస్మెంటల్ చేస్తున్నాం. 388P 523P 524లో భాగంగా 10 గుంటలు దాదాపు 10 గుంటల ల్యాండ్ మేము మా దీనిలోకి తీసుకోవడం జరిగింది. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో కాలుష్య నియంత్రణ ప్రజలకు సవాలుగా మారుతుందని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని మెట్రో రైలు భవన్ లో పట్టణ రవాణాలో సదుపాయాల కల్పన, సురక్షిత ప్రయాణంలో సాంకేతిక సహకారంపై మొదటి దశ సదస్సు నిర్వహించారు. అందులో భాగంగా కాలుష్య రహితంగా ప్రజలు సురక్షితంగా భద్రంగా ఉండేందుకు మెట్రో రైలు లాంటి ప్రాజెక్టులు ఎంతో ఉపకరిస్తున్నాయన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా బిట్స్, ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్పూర్ల సహకారంతో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 3.3 కోట్ల రూపాయల నిధులతో ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక యాప్ ను రూపొందించారు. ఆ యాప్ వివరాలతో పాటు హైదరాబాద్ లో మెట్రో విస్తరణ నేపథ్యంలో సురక్షితమైన ప్రయాణంపై చర్చించారు. ఈ సదస్సుకు హాజరైన ఉమెన్ సేఫ్టీ వింగ్ శిఖా గోయల్ హైదరాబాద్ ను సురక్షితంగా నగరంగా మార్చేందుకు తెలంగాణ పోలీసులు విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా మెట్రో సహకారంతో రూపొందించిన సాంకేతిక యాప్ ను విజయవంతం చేసేందుకు పోలీస్ శాఖ పూర్తి సహాయాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గృహజ్యోతి పథకం అమల్లోకి రావడంతో తెలంగాణలోని విద్యుత్ పంపిణీ సంస్థలు అర్హులైన కుటుంబాలకు జీరో బిల్లులు జారీ చేయడం ప్రారంభించాయి. ఈ క్రమంలో కుత్బుల్లాపూర్ లో గృహజ్యోతి పథకాన్ని ప్రజలు వినియోగించుకున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఒకటైన గృహజ్యోతి పథకంలో అర్హులైన లబ్ధిదారులకు విద్యుత్ పంపిణీ సంస్థల ఉద్యోగులు ప్రజల ఇళ్లకు వెళ్లి జీరో బిల్లులు జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే కుత్బుల్లాపూర్ లో వినియోగదారులకు విద్యుత్ అధికారులు జీరో బిల్లులు అందించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన గృహజ్యోతి పథకంలో భాగంగా తమకు జీరో బిల్లు రావడం సంతోషంగా ఉంది అని కుత్బుల్లాపూర్ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. మాలాంటి బీద వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆనందం వ్యక్తం చేశారు. జీరో బిల్ వచ్చింది. ఇప్పుడు ఈ నెల పోయిన నెల 550 రూపాయలు 560 రూపాయలు కట్టేటోళ్ళు, కరెంట్ బిల్లు కట్టేటోళ్ళు. ఇప్పుడు ఈ నెల జీరో బిల్ ఇచ్చింది, సంతోషంగా ఉంది. కరెంట్ బిల్లు వచ్చింది సార్, మాకు చాలా సంతోషంగా ఉంది. జీరో బిల్లు రావడం వల్ల ఆనందంగా వ్యక్తం చేస్తున్నాము. థ్యాంక్ యూ. ప్రతి నెల 200 పైన అట్లా కట్టేది. సంతోషంగా ఉన్నాం సార్.
సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పర్యటించారు. పటంచెరు డివిజన్ పరిధిలోని 1,63,00,000 రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన తలపెట్టిన సీసీ రోడ్లు, వరద నీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పటంచెరు డివిజన్ లో నెలకొన్న సమస్యలపై కాలనీ వాసులతో రచించి పూర్తి చేస్తామన్నారు. అలాగే పటంచెరు నియోజకవర్గంలో ఉన్న నెలకొన్న మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి పరిష్కారం చేస్తామని గూడెం మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అఫ్జల్, జెహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పటంచెరు డివిజన్లో ఎంజీ రోడ్కు 40 లక్షల రూపాయలతోటి రోడ్ వైండనింగ్, నందన్ రతన్ పైడ్ కాలనీలో 1,30,00,000, మొత్తం ఇంచుమించు 1,70,00,000తో ఈరోజు పనులు స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ గిట్ట స్థానిక కాలనీ వాసులతో సంప్రదించి సమస్యలన్నీ సేకరించి అధికారులతో డిస్కస్ చేసి ఇవన్నీ శాంక్షన్ తీసుకోవడం జరిగింది. తప్పకుండా మౌలిక వసతులన్నీ సమకూర్చి కరెంటు కానీ, రోడ్లు కానీ, ట్రైన్స్ కానీ ఏ విధమైనటువంటి సమస్య లేకుండా గిట్ట డివిజన్లలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తప్పకుండా సమస్యలన్నీ పరిష్కరిస్తారని మాటిస్తూ ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు, విజయ్ గారు, స్థానిక కాలనీవాసులు, స్థానిక లోకల్ పెద్ద మనుషులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దుర్గం చెరువు పరిరక్షణకి నిపుణుల కమిటీ ఇచ్చిన స్వల్పకాలిక ప్రణాళికను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దుర్గం చెరువులోకి మురుగునీరు, రసాయనాలు చేరి మరింత కాలుష్యం బారిన పడకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలపై తిరిగి ఇదే కమిటీ చెరువును సందర్శించి నివేదికను తెప్పించుకుంటామని పేర్కొంది. దుర్గం చెరువులో మురుగునీటి ప్రవాహం, రసాయనాలు, ఔషధ ఫ్యాక్టరీల వ్యర్థాలు, ప్లాస్టిక్ తో కాలుష్యం పెరిగి చేపలు మృతి చెంది నీటిపై తేలియాడుతున్నాయని ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణలోకి తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ జె అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఎఫ్టీఎల్ పరిధిలోని 78 బఫర్ జోన్లో 146 నిర్మాణాల తొలగింపునకు ఏం చర్యలు చేపట్టారని హైకోర్టు ప్రశ్నించింది. న్యాయస్థానం ఆదేశాలతో దుర్గం చెరువు దుస్థితిపై నివేదిక సమర్పించిన కమిటీ ఆ మంచినీటి చెరువు 160 ఎకరాల విస్తీర్ణంలో ఉందని పేర్కొంది. ప్రభుత్వం సమర్పించిన స్థాయి నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం స్వల్పకాలిక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారని, ఎప్పటిలోగా పనులు పూర్తి చేస్తామన్నది ప్రకటించలేదని తెలిపింది. వివిధ శాఖల నివేదికల కోసం ఎదురు చూసే బదులు నిపుణుల కమిటీ సమర్పించిన ప్రణాళికను అమలు చేయాలంటూ తదుపరి విచారణని ఈ నెల 11కి వాయిదా వేసింది. 20 మంది పౌర సమాజ ప్రతినిధులము సీఎం రేవంత్ రెడ్డితో భిన్న అంశాలపై చర్చించామన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభం, విద్యార్థుల సమస్యలు, స్కూల్ ఎడ్యుకేషన్ పై అభిప్రాయాలను చెప్పామన్నారు. 10 ఏళ్లలో ఎంత నిర్బంధం ఉపయోగించారో అందరికీ తెలుసన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ, విద్యా కమిషన్లు వేస్తామని చెప్పారు. ఎన్ఐఏపై చర్చిస్తామని వెల్లడించారు. ప్రజాస్వామ్య వాతావరణంలో సీఎంతో చర్చ జరిగిందని హరగోపాల్ పేర్కొన్నారు. దాదాపు 20 మంది పౌర సమాజానికి సంబంధించిన సంఘాలు ముఖ్యమంత్రి గారితో దాదాపు 1.5-2 గంటలు భిన్న అంశాల మీద చర్చించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా యోగేంద్ర యాదవ్ గారు ఢిల్లీ నుంచి వచ్చారు. ఆయన మొన్న జరిగిన ఎన్నికలప్పుడు కూడా చాలా ఆసక్తిగా తెలంగాణ ఎన్నికల గురించి ఆయన మాట్లాడడం కానీ, ఎన్నికల్లో ఎలా పనిచేయాలి అని గైడ్ చేయడం కానీ, ఆయన దాదాపు ఆయన గైడెన్స్ లో అందరము పనిచేయడము జరిగింది. అయితే మేము చాలా విషయాలని ముఖ్యమంత్రి గారు ఆయన దృష్టికి తీసుకొచ్చాం. తర్వాత ఈ 1.5 సేపు దాదాపు అన్ని సంఘాలకు సంబంధించిన వాళ్ళు భిన్న అంశాల మీద మాట్లాడడం జరిగింది. ప్రజా సమస్యల మీద తప్పనిసరిగా స్పందించే ప్రభుత్వం కావాలి. ప్రజల సమస్యల మీద నిరంతరం కూడా ప్రజలతో పనిచేసే సంఘాలతో టచ్ లో ఉండే ప్రభుత్వం కావాలి అని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. ప్రజా సంఘాలు మేమందరం కూడా కోరుకున్నాము. ఆ దిశలో ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందని మేమంతా కోరుతున్నాము. ఈ రోజు మీటింగ్ ఆ దిశలోనే ఒక అడుగు అనే రకంగా మేము చూస్తున్నాము. తప్పనిసరిగా పౌర సమాజంలో పనిచేసే వాళ్ళు ఎవరైతే నిపుణులు ఉంటారో, ప్రజలతో కలిసి మమేకమై పనిచేసే వాళ్ళు ఉంటారో, వాళ్ళ సలహాలు తీసుకోవడానికి కొన్ని మెకానిజమ్స్ ప్రభుత్వంలో ఏర్పడాలని ఏదైతే కోరామో దానికి సానుకూలంగా స్పందించడం జరిగింది. సో దాన్ని మేము వెల్కమ్ చేస్తున్నాము.
బాయింసా మండలం కమేల్ గ్రామంలో జరిగిన శ్రీ మహాపోచమ్మ శ్రీ మహాలక్ష్మి దేవాలయాల మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు రాజకీయాల అతీతంగా గ్రామ అభివృద్ధియే లక్ష్యంగా ప్రజలు ఐక్యమత్యంతో ఉండాలన్నారు. మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షలు వ్యక్తం చేశారు. గ్రామంలో మురుగు కాలువల అభివృద్ధికై సీసీ రోడ్డు, డ్రైనేజీ, భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం ఆయనను ఆలయ కమిటీ శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు, మండల వైఎస్ ఎంపీపీ, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. ఏదైతే దత్తారెడ్డి గారు చెప్పారో చాలా సంతోషం మాట. ఎలక్షన్ రాజకీయం ఏదైతే 1 month 15 days ఉంటుంది, దాని తర్వాత మనం అందరూ మర్చిపోయి ప్రజల కోసం, మన ఊరి కోసం అందరూ ఏకమై ఊరు డెవలప్మెంట్ చేయాలా అది ఏదైతే ఒక వాక్యం చెప్పిందో నేను సంతోషపడ్డాను. ఎందుకంటే వివిధ పార్టీల రాజకీయ నాయకులు నిలబడతారు, అదృష్టంతో ఎవరైనా ఒకరు గెలుస్తారు, ఎవరైనా ఒకరు ఓడిపోతారు. అయినా కూడా మీరు ఒక పెద్ద మంత్రితో చెప్పడం అంటే చాలా మంచి మాట. అదేవిధంగా నేను గెలిచిన గంటా కూడా కాలేదు, శాసనసభ్యుడు అయిన తర్వాత మీ అందరి కోరిక వరకు, మీ అందరి ఆశీస్సులతో, అందరి ఆశీర్వాదంతో నేను ఇలా ఈ ముదురు గట్ట మీద శాసనసభ్యుడని. ప్రపంచాభివృద్ధిలో మహిళలు తమ వంతు పాత్ర నిర్వహిస్తున్నారని, వారి పట్ల వివక్ష తగదని రాచకొండ సిపి తరుణ్ జోషి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాచకొండ పోలీస్ కమిషనరేట్, రాచకొండ భద్రతా మండలి ఆధ్వర్యంలో ఈసీఐఎల్ ఆఫీసర్స్ కాలనీ నుంచి ఎస్ఎఫ్సి నగర్ వరకు 4K వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా హక్కులను కాపాడడం, వారిని గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు. షీ టీమ్స్ ద్వారా సమాజంలో స్త్రీలకు ఎదురయ్యే వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తున్నామన్న సిపి అన్నారు. చిన్నారులు, వృద్ధుల పట్ల నేరాలకు పాల్పడే వారితో కఠినంగా వ్యవహరిస్తున్నట్లు రాచకొండ సిపి తరుణ్ జోషి తెలిపారు. Across the world and also in India, you can see women everywhere. Today I am seeing so many wonderful lovely ladies here. In fact, off the stage and on the stage also. తెలుగు రాష్ట్రాల్లో వడగాలుల మోత మోగనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎల్ నీనో పరిస్థితులు కొనసాగే సూచనలు ఉన్నందున ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు మోతెక్కనున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో సాధారణం కంటే అధికంగా వడగాలులు ఉంటాయని అంచనా వేసింది. మార్చి నుంచి మే దాకా సాధారణం కంటే అధిక గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మహాజయపాత్ర తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఎల్నినో మధ్య పసిఫిక్ సముద్రంలో నీటి ఆవర్తనం వేడెక్కడం వంటి పరిస్థితులు వేసవి కాలం పొడవునా కొనసాగుతాయని, ఆ తర్వాత సాధారణ స్థితికి చేరుకుంటాయని వెల్లడించారు. దేశంలో అనుకూల వర్షపాతానికి కారణమైన పరిస్థితులు వర్షాకాలం మధ్య నుంచి ఏర్పడనున్నట్లు అంచనా వేశారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ వద్ద కార్లు అక్రమంగా గంజాయిని రాష్ట్రాలు దాటిస్తున్న వ్యక్తిని ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కారులో 220 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా ముత్తంగి టోల్ ప్లాజా సమీపంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే కారులో 2 అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేస్తుండగా పారిపోయేందుకు యత్నించారు. వారిని వెంబడించి ఇస్నాపూర్ వద్ద పట్టుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెల్లడించారు. కారులో 220 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు తెలిపారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. పట్టుబడ్డ గంజాయి విలువ దాదాపు 55 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మరో 2 కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాజేంద్రనగర్లోని అత్తాపూర్లోని వెంగమాంబ హోటల్ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో తందూరి చికెన్, ఇతర ఆహార పదార్థాలు కూలిపోయి ఉండటంతో పాటు కిచెన్ క్లీన్ లేకపోవడంతో హోటల్ నిర్వాహకులపై రవికుమార్ మండిపడ్డారు. అనంతరం ఆరోగ్య భద్రత చేపట్టాలని వెంగమాంబ హోటల్ నిర్వాహకులకు 50,000 రూపాయలు పెనాల్టీ విధించారు. హోటల్కు వచ్చే కస్టమర్లకు ఆరోగ్యమైన భోజనాన్ని నిర్వాహకులు అందించాలని రవికుమార్ సూచించారు. నిబంధనలకు విరుద్ధముగా కుళ్ళిన ఆహారం అందిస్తున్నారని, దీంతో ప్రజలు కలుషిత ఆహారం కారణంగా అనారోగ్యాలకు గురవుతున్నారని మండిపడ్డారు. ఇంకపై హోటల్కు వచ్చే వారికి మంచి భోజనం ఏర్పాటు చేయాలని, లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని హోటల్ యాజమానులను రవికుమార్ హెచ్చరించారు. పత్రికలలో కూడా చూడడం జరిగింది. ఆ ఉద్దేశంతో సర్ప్రైజ్గా ఈరోజు ఈ ఎస్వీఎం గ్రాండ్ అనే దాన్ని చెక్ చేయడం జరిగింది. కొద్దివరకు మెయింటెనెన్స్ బాగానే చేసినా లోపల కొద్ది మీట్, ఎస్పెషల్లీ చికెన్, తందూరి ఐటమ్స్ అంతా కూడా మొన్న తయారు చేసినటువంటి, ఉడకబెట్టినటువంటి ఆ ఫుడ్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసేసి దానికి మళ్ళీ
ప్రజలకు కావాల్సినది మ్యాండేట్ అనే విధంగా చేసి పెట్టిస్తున్నారు. అది నిషేధించబడింది. ఏదైనా కూడా ఒకసారి ఉడకబెట్టినటువంటి మీట్ని మళ్ళీ మరుసటి రోజున దాన్ని వాడడం, దాన్ని వేడి చేసి పెట్టేస్తే దాని నుంచి వచ్చే విషపూరితమైనటువంటి ఇవన్నీ కూడా ఇదవుతాయి. ప్రాణాలతో చెలగాట మాత్రమే చెప్పేసి చూసాం. కొద్ది పార్టే ఉంది కాబట్టి ఆ ఫుడ్ అంతా కూడా సీజ్ చేసేసి ఈరోజు దాన్ని పడేయడం జరిగింది. తర్వాత లైసెన్స్ అనేది కూడా చెక్ చేయడం జరిగింది. ఆ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే కూడా పెట్టేసేసి పెనాల్టీ తోటి అనేది చూసి పెట్టిస్తాం. ఈ మధ్యకాలంలోనే మనకి డెక్కన్ ఎలైట్ హోటల్లో గత 2 రోజుల కింద పిస్తా హౌస్లో కాయిన్స్ అక్కడ బండి వచ్చింది కదా. అయితే దీనివల్ల అది అధికారుల నిఘా లోపం వల్ల ఇలా ఇంత పెద్ద మొత్తంలో హోటల్ యాజమాన్యం నాసిరకం ఫుడ్ పెడుతున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళందరూ కూడా ఉన్న జోన్ మన సర్కిల్కి ఒకరు ఉన్నారు. మీరు ఉండేటువంటి అప్పుడప్పుడు దడప అంటే ఇది ఒకటే ఫుడ్ ఒకటే హోటల్సే కాకుండా వేరే అన్ని కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఫుడ్ శాంపుల్స్ కూడా వాళ్ళ టార్గెట్ దాని ప్రకారం చేసి పెట్టించుకుంటారు. ఇట్లాంటివి ఏమున్నా కూడా ఇంకాస్త విజిలెన్స్గా ఉండాలనే సంగతి మీద కూడా మేము వాళ్ళకు కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళతో కూడా మాట్లాడాము. తీవ్ర అంటే రెగ్యులర్గా దాడులు చేయడం, ఆకస్మిక చేసి పెట్టేసి ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడుకు సంబంధించి పోలీసులు తాజాగా నిందితుడిని గుర్తించారు. కేఫ్లో పెట్టిన బాంబు పేలడంతో 10 మంది గాయాల పాలయ్యారు. ఈ ఐఈడీ కారణంగా ఈ పేలుడు సంభవించిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. బాంబు ఉన్న బ్యాగ్ ను నిందితుడు కేఫ్లో వదిలిపెట్టి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీ సాయంతో నిందితుడిని గుర్తించినట్టు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. అతడి వయసు 28 నుంచి 30 ఏళ్లు ఉండవచ్చని అన్నారు. రవ్వ ఇడ్లీ కోసం కౌంటర్లో కూపన్ తీసుకున్న నిందితుడు అది తినకుండానే తన బ్యాగ్ ను అక్కడ వదిలేసి వెళ్లిపోయాడని తెలిపారు. అయితే ఘటన స్థలంలో మరే ఇతర బాంబులు లభించలేదని పోలీసులు తెలిపారు. నిందితుడికి టోకెన్ జారీ చేసిన క్యాషియర్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇది ఉగ్రవాద చర్యనా కాదా అన్న విషయం ఇప్పుడే చెప్పలేమని ముఖ్యమంత్రి సిద్దరామయ్య వెల్లడించారు.